రాత్రిపూట కాక్రోచ్లు ఏం చేస్తాయి? ఇది క్వశ్చన్. ఏం చేస్తాయి? అందరూ చేసేదే చేస్తాయి, తిని తొంగుంటాయి అంటారా? ఇందులో వీడియోలు వేసి చూపిస్తాను. ఖచ్చితంగా అండి, చెప్తున్నా కదా, ఒట్టేసి మరీ చెప్తున్నా. ఒక్క వీడియో కూడా మార్నింగ్ వీడియో ప్లే చేయను. అన్ని నైట్ ఎఫెక్ట్ వీడియోలు, నైట్ వీడియోలే ప్లే చేస్తాం. కాకరోజులు ఏం చేశాయో ఆ CJP ప్రొటెస్ట్ పేరు మీద ఆ 4-5 రోజులు, లాస్ట్ గొడవలైనటువంటి 4-5 రోజులు ఉన్నాయి కదా, వేస్తాం చూదురు కానీ. అన్నట్టు వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టండి. లైక్ కొట్టి మరీ వీడియో చూసే వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు రాసి పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ బటన్ నొక్కండి. ఇలాంటి వీడియోస్ ఆల్రెడీ నేను చాలా పెట్టానండి. ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి టీమిక్స్చర్ ఛానల్లో. సరేనా? రెడీయా? మరి కాక్రోచ్లు నైట్ టైం ఏం చేస్తాయి, ఏం చేసాయి చూస్తారా? రెడీయా? గెట్ రెడీ, చూడండి. का पत्ता करवा है, मोदी साला भरवा है, पत्ता करवा है, मोदी साला भरवा है। कौन का हाथ एक फुल्ली हो रही ले मेलोनी के हाथ नहीं कोसड़ी के पूरे वही है, आप ले जाओ, मैं लेके चल, मैं लेके चल। बहुत गलत कर रही है। महायुद्ध हो गया, हमारा ले चल। क्या बात है? तो मजे ले रहे आदमी, उनसे भी तो पूछो। చూశారుగా, అసలు ఆ కాక్రోచ్గాడు వాడనలా ఆమెనలా ఏందో అబ్బాయి. ఆ కాక్రోచ్ ఆ బ్రా ఏందో, ఆ పైన కూర్చొని బ్యారికేడ్ల మీద షర్టు పైకి లేపడం ఏంటో, ఆ బ్రా కనిపించే విధంగా ఆ చప్పట్లేందో, ఆ డ్యాన్స్ ఏందో, కిందికి దిగి ప్యాంట్ కిందికి లాక్కొని ఆ డ్రాయర్ చూపించుడేందో, ఆ డ్రాయర్ కూడా కిందికి లాగి కాసేపు అయిన తర్వాత వాడి 2 గ్లోబులను ప్రపంచానికి చూపించడం ఏందో, ఎవరో గామె వచ్చి వాడిని అక్కడ గుంజుకపోవడం ఏందో. ఏమిరా జాకోరాజు, ఏమిరా నీ వల్ల దేశానికి ఉపయోగము? నీట్ పేపర్ లీకేజ్ అయిందని చెప్పి ప్రొటెస్ట్ చేసే ఏరియా లోపల రాత్రి వీళ్ళందరూ చేసిన పనులండి ఇవన్నీ. ఇప్పుడు మీలో కొంతమంది ఏమనుకుంటారో తెలుసా? ఊరుకోండి సార్, ఎవరో ఒక నైట్ టైం ఏదో అటు చేశాడని చెప్పి మీరు మొత్తం ఆ ప్రొటెస్ట్ గురించి మాట్లాడితే ఎట్లా? నైట్ టైం వాళ్ళందరూ కాక్రోచ్లు అందరూ ఏందేందో చేశారని చెప్పి మాట్లాడితే ఎట్లా? మీరు జస్ట్ ఒక వీడియో వేసి చూపించారు, మీరు దానికే ఇంత పెద్ద ఇదైపోతారా అంటారా? అబ్బా, ఈ జనంతో చావచ్చి పడిందండి. ప్రతిదానికి ప్రూఫ్లు కావాలంటారు. సరే వేస్తా, ఇంకో ప్రూఫ్ వేస్తా, చూసుకోండి. जंतर मंतर पर भीड़ ऐसे ही नहीं थी, तरह तरह के मुजरे हो रहे थे। इन जेंजी को ये ही देखना तो था, इसलिए तो रात भर वहाँ पहुँच जाते थे। इनको प्रोटेस्ट से कोई लेना देना नहीं, इनको नीट से कोई लेना देना नहीं। इस तरीके के भद्दे कम कपड़ों वाले नाच देखने के लिए सारे खड़े हो जाते थे। और सोचिए, ये लड़कियाँ कौन हैं, ये किस तरह की हैं, किन परिवारों से आती हैं, जो इतने सारे लड़कों के बीच में ऐसे नाच रही हैं। अगर इनको गलती से मेट्रो में कोई टच कर दे तो ये बवाल मचा दे। और यहाँ చూశారా, మెలికలు తిరుగుతూ అన్న జెన్జీ కాక్రోచ్ మెలికలు తిరుగుతూ ఏ పాట అయితే కరెక్ట్గా సూట్ అవుతుందో కామెంట్ సెక్షన్లో రాయండి నాన్న. నీటి పేపర్ లీకేజీ ధర్నా పేరిట రాత్రిపూట అక్కడ జరిగిన అద్భుతమైన డ్యాన్సులు, సిల్క్ స్మిత గారిని గుర్తు తెస్తూ డ్యాన్సులు, బాబా ఏం డ్యాన్సులు వేసినారప్ప చూడండి. అబ్బో, ఇవి ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి సోషల్ మీడియాలో, ఫుల్ వైరల్. రాత్రిపూట డ్యాన్సులు, ఈ ఐటమ్ డ్యాన్సులు. పాపం ఉదయం అంతా కాక్రోచ్ గాళ్ళు
ఫుల్ పిజ్జాలు గట్రా అని బాగా దుబ్బి తిని అలసిపోయింటారు కాబట్టి అక్కడ నైట్ టైము వాళ్ళందరినీ అలరించడానికి ఇలాంటి ఐటమ్ డ్యాన్సులు అనమాట. ఏమండి, ఎవరో ఒకరు డ్యాన్స్ చేసినంత మాత్రాన ఐటమ్ డ్యాన్సులు ఆ డ్యాన్సులు ఈ డ్యాన్సులు అంటారు ఏంది అంటారా మీరు? అబ్బా, ఈ జనంతో సత్య సావచ్చి పడిందండి. అన్నిటికీ ప్రూఫ్లు కావాలంటారు. April 1 విడుదల సినిమా సెకండ్ హాఫ్ క్లైమాక్స్ గుర్తొస్తుంది. వేస్తాను ప్రూఫ్లు, చూడండి. కమాన్. नीट पेपर का प्रोटेस्ट आप देख सकते हो, ये है प्रोटेस्ट। भाई ये सारे नीट एस्पिरेंट हैं। ये सबने पेपर दिया था, इन सबका पेपर रद्द हुआ है। देख सकते हो कितने डिप्रेशन में है ये। रात के 3 बजे का अपडेट है भाई ये। చూశారా, రాత్రి 3 గంటలకు ఒకడు తన గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని బయటికి వచ్చాడు. అసలు వీడికి ఆ CJP ప్రొటెస్ట్తో సంబంధం లేదు, అసలు ఏం సంబంధం లేదు. అటు బయటికి వచ్చాడు. ఆయన ఏం పని చెప్పండి, ఆడ ఢిల్లీ లోపల హాస్టల్స్లోనే చదువుకుంటుంటారు, యూనివర్సిటీస్లోనే చదువుకుంటూ ఉంటారు, ఢిల్లీలో రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. తిరుగుడు. మన హైదరాబాద్లో కూడా చూడొచ్చు మీరు ఇట్లాంటి వాళ్ళని, బెంగళూరులో చూడొచ్చు, ముంబైలో చూడొచ్చు, చాలా చోట్ల చూశాను నేను ఎందుకు తిరిగాను రాత్రిపూట అంటారా? డ్యూటీ అండి, నైట్ డ్యూటీ చేసి ఇంటికి వస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది రోడ్ల మీద కనిపించేవాళ్ళు వర్క్ చేసి వస్తుంటే. సరే, ఈడు వెళ్ళాడు గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని రాత్రి 3 గంటలకు CJP ప్రొటెస్ట్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడేదో మంచిగా అన్ని పెట్టారు, పిజ్జాలు, బర్గర్లు, అదే పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచో విదేశీ స్పాన్సర్డ్ అన్నీ మంచి బర్గర్లు అని, కోడిగుడ్లు ఇవన్నీ మంచిగా దొబ్బి తినేసేసి అక్కడ నిలబడ్డాడు, వీడియో చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నీట్ ప్రొటెస్టర్స్ చూడండి ఒకసారి, ఫుల్ డిప్రెషన్లో ఉన్నారు నీట్ ప్రొటెస్టర్స్. పేపర్ లీక్ అయింది కదా, అందుకని చెప్పి ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా, బాధపడుతూ విద్యార్థులు మరణించారు అని చెప్పి బాధపడుతూ ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా, చూడండి సార్ రాత్రిపూట 3 గంటలకు ఏం చేస్తున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు అని చెప్పి మనోడు చెప్తా ఉన్నాడు. పరీక్షలు లీక్ అయ్యాయి అని చెప్పి బాధలో పబ్బుని చేసేసి ఇక్కడ పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు అని. ఏమర్థమైందండి మీకు? అక్కడ నీట్ స్టూడెంట్స్ ఎవరైనా మీకు కనిపించారా? నిజం చెప్పండి, నీట్ లీక్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా అక్కడుండి ఆ పబ్బు లాంటి ప్లేస్ లాగా జంతర్ మంతర్ దగ్గర తయారు చేసుకొని రాత్రిపూట తాగి ఎగురుళ్ళు ఇవన్నీ చేసి ఉంటారా? మరి ఎవరు? నరేంద్ర మోదీ గారిని గద్దె దింపడానికి, దేశాన్ని అస్థిరపరచాలి అనే కుట్రలలో భాగంగా రకరకాల గ్రూపులు అక్కడ చేరాయి. అదే మీరు చూస్తూ ఉన్నారు. ఎన్నో దుష్టశక్తులు అక్కడికి వచ్చాయి, గుమిగూడాయి. అది నిజం. ఇది చూడండి ఒకసారి వీడియో. అన్ని నైట్ ఎఫెక్ట్లో వేస్తానని చెప్పాను, చూడండి. నారే తక్బీర్ అనగానే అల్లాను ప్రైజ్ చేసే నినాదాలు చేస్తూ ఉన్నారు. ఆ నీటి పేపర్ లీకేజీ దగ్గర ఈ నినాదాలు ఏందో నాకు అర్థం కాల. సరే, ఫుడ్ గురించి ఒక 2-3 వీడియోలేనా చూడండి ఒకసారి. रात के तकरीबन 11 बजे का समय है। जंतर मंतर पे मैं दिखा दूं, अलग अलग यहाँ पर स्विगी से जोमेटो से खाना भेज रहे हैं। ये मेरे पास में खाना है। कौन भेजा भैया? ये बांग्लादेश से है। बांग्लादेश से भेजा है। अच्छा, ये अलग చూసారా ఫుడ్ నైట్ టైం. అక్కడ ఒక రిపోర్టర్ క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు, మామూలుగా అడుగుతున్నాడు, ఈ డెలివరీ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని చెప్పి. చూస్తే బంగ్లాదేశ్ నుంచి అండి. మొత్తం ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ట్రాన్స్ఫర్సే కదండి, మనీ ట్రాన్స్ఫర్స్. ఏ వీసా కార్డో మాస్టర్ కార్డో ఏదో ఉపయోగించి బంగ్లాదేశ్లో కూర్చొని మన ఇండియన్ ఫుడ్ డెలివరీ యాప్స్ లేకపోతే వెబ్సైట్స్ ఓపెన్ చేసి బంగ్లాదేశ్ నుంచి ఫుడ్ డెలివరీస్ అక్కడ చాలా మందికి. ఇంకో వీడియో వస్తుంది చూడండి. यहाँ देखो, यहाँ कितना बुरा हाल है। लोग बागों ने इतना खाना भेज दिया स्विगी చూశారు కదా ఏం కనిపించింది? గుడ్లు. నేను ఇంతకుముందు అన్నాను కదా, కోడిగుడ్లు, పిజ్జాలు అని బాగా దొబ్బి తిని అని. గుడ్లు, నీళ్ళ బాటిల్స్. ఈ గుడ్లు రాత్రిపూట వచ్చాయి. ఇప్పుడు వీళ్ళందరికీ ఏం చేస్తారంటే అక్కడ ఆమ్లెట్లు వేసి ఇస్తారు. ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు ఇవన్నీ? అన్నీ నేనే చెప్తానండి. మరి మీరేం చెప్తారు? మీరేం రాస్తారు చెప్పండి, కామెంట్ సెక్షన్లో మీరు రాయండి. ఎవరు స్పాన్సర్ చేసి ఉంటారు ఈ ఫుడ్? నీట్ స్టూడెంట్స్ స్పాన్సర్ చేసి ఉంటారా చెప్పండి? నీట్ స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులు స్పాన్సర్ చేసి ఉంటారా చెప్పండి? మీరే చెప్పండి, రాయండి కామెంట్ సెక్షన్లో. తర్వాత ఇది చూడండి ఒకసారి. At this protest, I felt unsafe, and 2 days ago it was because of the Delhi police.
Today it was because of these so-called protesters who are out on the streets. This is the main road outside Jantar Mantar. In front of our eyes, they were hitting Rapid Action Force personnel with sticks. They were throwing bottles. I don't know what they might do, but this is very, very unruly crowd. You can see here the protesters again are challenging and confronting a Delhi police personnel. This crowd has gone completely unruly. I don't even know if the Cockroach Janata Party knows. This crowd is extremely unsafe to be around right now. It all happened in front of us. This crowd was on the roads. They were trying to break barricades and then they attacked Rapid Action Forces. There's also tear gas. There's tear gas shelling that we can feel here. But we have to show you what's happening. 2 days ago, it was the police with lathis. Today you will see these. One of them just asked us to leave. Let me tell you that this is also a security concern because this is an important road, as I said. ఇప్పుడు ఒక క్వశ్చన్ వేస్తా. ఇప్పుడు బాగా దుబ్బి తిన్నాక ఫ్రీ ఫుడ్ నెక్స్ట్ ఏం చేయాలనిపిస్తుంది? బలం వచ్చేస్తుంది. ఇక పేటరేగిపోవాలి కాసేపు. సో రాత్రిపూట అక్కడ పోలీసులు ఎవరన్నా ఉంటే ఆ పోలీసులను కర్రలు తీసుకొని కొట్టడం, పోలీసులను బూతులు తిట్టడం, అమ్మాయిలు ఎవరన్నా ఉంటే అమ్మాయిలతో అసభ్యకరంగా గుంపులుగా వాళ్ళ మీద పడి మిస్బిహేవ్ చేయడం, పోలీసులు మళ్ళీ వెంటనే సీరియస్ అయితే ఆ పక్కనే ఉన్న అటు ఇటు సందుల్లో పడి పారిపోవడం. కొంతమంది మందు కొట్టి ఇప్పుడు ఇంతకుముందులాగా అంటే ఇంకా లేట్ నైట్ అవుతూ ఉన్న కొద్దీ పబ్లాగా తయారు చేసి అక్కడ డ్యాన్సులు వేయడం, ఎగరడం, డోళ్ళు కొడుతూ డప్పులు కొడుతూ. ఆ బ్యాచ్లు అన్ని మార్నింగ్ ఉంటాయి, జేఎన్యూ కమ్యూనిస్ట్ బ్యాచ్లు. అది వేరే పాటలు, అవన్నీ కమ్యూనిస్ట్ పాటలు ఉంటాయి. వీళ్ళు నైట్ టైం ఏంటంటే పబ్ డ్యాన్సులు, డిస్కో డ్యాన్సులు ఇవన్నీ పెట్టి ఫుల్గా ఎంజాయ్ చేయడం. జెన్జీ, అందరు జెన్జీని అనొద్దండి మనం. ఎవడైతే ఆ కాకరోచ్ గాళ్ళ దానికి వెళ్ళారో పేరేమో నీట్ పేపర్ లీకేజ్ అని చెప్పుకొని వాళ్ళ గురించి మాట్లాడు. ఇప్పుడు బాగా ఫుడ్ తిన్నాక ఏం చేయాలి? ఎగిరిన తర్వాత నిద్ర పడుతుంది. మరి నిద్రపోవాలంటే అక్కడ రోడ్ల మీద పడి నిద్రపోవాలంటే కష్టం, దుప్పటి కావాలి, లేదు కింద కప్పుకోవడానికి కావాలి. మరి అది ఎవరిస్తారు? చూడండి వీడియో. जंतर मंतर से तस्वीर है, मंच के ठीक पीछे देखिए सरदार लोग आ गए हैं. अब सरदार लोग यहाँ पर देखिए चटाई और कंबल, चद्दर, जो भी चाहिए लोगों को, ये सरदार लोग अब यहाँ पे ये उनको दे रहे हैं. आपको याद होगा किसान आंदोलन में इन लोगों ने कितनी बड़ी जिम्मेदारी निभाई और कितना बड़ा दिल इन्होंने दिखाया था. ये तस्वीरें अब जंतर मंतर से आप तस्वीरें देखिए. जहाँ जरूरत होती है सरदार इस देश के खड़े होते हैं, सबसे पहले मिलते हैं. చూసారా? చెప్తున్నాడు ఆయన, సర్దార్ లోగ్ వచ్చారు. ఆ సర్దార్ వాళ్ళని పొగుడుతూ చెప్తున్నాడు ఈ అబ్బాయి. ఎందుకంటే వాళ్ళని అటు ఇటు ఏమన్నా అన్నారంటే అక్కడే మనల్ని కింద పడేసి తొక్కి నారదీస్తారు. ఏం చెప్తున్నాడంటే సర్దార్ వాళ్ళు వచ్చారు ఇక్కడ, చూస్తున్నారా, చద్దర్ కంబల్ సబ్ దే రహే హే అని చెప్పి. అంటే బెడ్షీట్స్, దుప్పట్లు అన్నీ కొత్తవండి, ఫ్రెష్వి. అక్కడ జనాలకు ఏమేం కావాలో అది ఇస్తున్నారు. ఆ పదం కూడా అన్నాడు చూడండి, ఎవరికి ఏమేం కావాలో అది ఇస్తున్నారు వాళ్ళు. అలాగే ఇంకా ఏమన్నాడంటే రైతు ఉద్యమాలలో కూడా వీళ్ళు ఇలాంటి కర్తవ్యాన్ని కర్తవ్యాన్ని నిర్వర్తించారు అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఏంది చెప్పాను కదా, బాగా ఫ్రీ ఫుడ్ పీకల దాకా దొబ్బి తిని ఎగిరి డ్యాన్స్లు వేసిన తర్వాత ఏమవుద్ది? నిద్ర వస్తుంది, పడుకోవాలంటే దుప్పట్లు కావాలి, బెడ్షీట్స్ కావాలి. ఇవన్నీ స్పాన్సర్షిప్ ఇంకొకరు. చూసారండి ఎంత ఆర్గనైజ్డ్గా ప్రొటెస్ట్ అనేది ఉందో. ఇది రోజు రోజుకు పెరుగుతోంది. ఎందుకంటే ఆర్గనైజ్డ్గా ఎప్పుడైతే ఉంటుందో దాని వెనక నుంచి వచ్చే ఫండ్స్, అలాగే ఫుడ్ పెట్టడానికి రకరకాల ప్లేసెస్ నుంచి ఫండ్స్. అలాగే ఒకరిని పట్టుకున్నారు తెలుసు కదా, ఆయన తవ్వుతూ ఉన్నారు. ఆడి గురించి కూడా మనం ఇంకొక వీడియో ప్రత్యేకంగా మాట్లాడదాం. రోజు దాదాపు 10,000 మంది దాకా ఫుడ్ అందించాడు. మొత్తం ఓవరాల్గా 10,000 మంది ఒక రోజులో ఎవరు లేరు కానీ మొత్తం 4 పూటలు ఫుడ్ పెట్టాడు. 2,000 మంది 3,000 మంది అట్లా వచ్చి తిన్నా కానీ ఓవరాల్గా ఆన్ అన్ యావరేజ్ ఒక వ్యక్తి 10,000 మందికి ఫుడ్ పెట్టాడు రోజు. ఫండ్స్ మొత్తం బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఖతారు ఇట్లా రకరకాల ప్లేసెస్ నుంచి వచ్చాయి, కోట్లలో రూపాయలు. ఆర్గనైజ్డ్గా ఇట్లా ప్రొటెస్ట్ వెళ్తోందండి. నీట్ స్టూడెంట్స్ చేసినటువంటి ప్రొటెస్ట్ లాగా ఉందా అండి ఇది మీకు? ఏ కోశానైనా కానీ స్టూడెంట్స్ నిజంగా బాధపడ్డ వాళ్ళు ఉంటారు. అరే మళ్ళీ మేము పరీక్ష రాయాలా అని చెప్పి తిట్టుకొని ఉంటారు. నీట్ పేపర్ లీక్ అయినందుకు ప్రభుత్వం ఇమీడియట్గా చర్యలు తీసుకుంది, మళ్ళీ ఎగ్జామ్ పెట్టింది, ఎగ్జామ్ రాశారు. వాళ్ళందరూ నెక్స్ట్ కౌన్సిలింగ్, లేదు మంచి ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుందామా, అందులో బిజీగా ఉన్నారు. ఎవరన్నా కొద్దిమంది వచ్చారేమో అని తెలియదు. ఏ కోశాన మీకు నీట్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ లాగా కనిపిస్తోందా? అభిజిత్ దీప్కే అనే వ్యక్తి, ఆ వ్యక్తి నీట్ పరీక్ష రాశాడా? అలాగే సౌరవ్ దాస్ అనే వ్యక్తి CJP ఆ లీడర్స్లో ఒకటి స్పోక్స్ పర్సన్, అతను ఏమైనా నీట్ పరీక్ష రాశాడా? అక్కడ వచ్చిన వాళ్ళలో ఎవరైనా కానండి, ఇప్పటివరకు ఇన్ని వీడియోలు వేసి నేను చూపించాను, ఒక్క వీడియో కాదు, ఇది ఎన్నో వీడియో, 7దో 8దో ఆర్ 9దో లాస్ట్ 4-5 రోజుల నుంచి ఒక్కరైనా మీకు నీట్ పరీక్ష రాసినటువంటి స్టూడెంట్ లాగా కనిపించారు అక్కడ? మేరే లింగు మేరే మర్జీ బ్యాచ్లు
అర్బన్ నక్సల్స్, జేఎన్యూ కమ్యూనిస్ట్ బ్యాచ్లు, అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు, షబాన్ ఆజ్మీ లాంటి వాళ్ళు, ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు, ఇట్లా తాగి డ్యాన్సులు వేసేవాళ్ళు, ఇవే బ్యాచ్లు. అర్థమైంది కదండి. మరికొన్ని విషయాలు తర్వాత వీడియోస్లో చూద్దాం. ధన్యవాదాలు.